ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో మొదటి వచనాన్ని చివరి వచనాన్ని మీరు చూడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. చరణం తర్వాత మళ్ళీ పల్లవి పాడినట్టు చివరి వచనంలో అదే మాటతో ఈ కీర్తన ముగిస్తున్నాడు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశ వైశాల్యము, రాత్రికి రాత్రి పగలు ఆయన మహిమను వివరిస్తున్నాయి, బోధిస్తున్నాయి. యెహోవా అన్య జనాంగమందరి ఎదుట ఆయన మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమంతగా వ్యాపించి ఉన్నది. ఈ కీర్తనలో దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని, అలాగే ఈ సృష్టి యావత్తులో దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆధిక్యతను వివరిస్తున్నాడు. అంత మాత్రం కాకుండా ఈ కీర్తన ప్రవచనాత్మకంగా ఉన్నదని చెప్పాలి. మీరు 2వ వచనాన్ని చూడండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆయన సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లను ఎక్కి యెరూషలేమునకు వస్తున్నటువంటి సందర్భంలో జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వస్తున్నవారు దావీదు కుమారుడికి జయము అంటూ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమంటూ కేకలు వేస్తూ వెంబడిస్తున్నారు. అంత మాత్రం కాకుండా ఆయన గుడ్డివారిని, కుంటివారిని బాగు చేస్తుండగా ఆయన చేసినటువంటి వింతలను చూసి చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేస్తూ ఉండగా, ఇక ప్రధాన యాజకులు, శాస్త్రులు కోపపడి వారిని నివారించి చూశారు. ప్రభువుతో కూడా అంటున్నారు, వీరు చెబుతున్నది నువ్వు వింటున్నావా అని. అందుకు యేసు అప్పుడు ఈ ప్రవచనాన్ని, ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేశాడు. బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసి తిని అన్న మాట మీరు ఎప్పుడు చదవలేదా అంటూ దావీదు ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ వారిని ప్రశ్నిస్తున్నాడు. అయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనం చూస్తున్నప్పుడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఈ మాట చదువుతున్నప్పుడు మనుష్యుడు అంటున్నారు కదా, నరపుత్రుడు అంటున్నాడు కదా, కనుక ఇది మానవులకు సంబంధించింది అని అనుకుంటారు. నిజమే, కాసేపు అలాగనే ఆపాదించుకుందాం. ఏదైనా సృష్టి ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయంలోనే తాను కలగజేసినటువంటి నరునితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. తాను కలగజేసిన సృష్టి యావత్తును నరుని చేతికి అప్పగిస్తూ నరుని ఒక రాజుగా నియమిస్తూ సమస్తాన్ని ఏలమని చెబుతున్నాడు కదా, వారిని ఆశీర్వదించాడు కదా. కనుక ఈ వచనాల్ని మనం ఆదాముకు ఆపాదించవచ్చు. అయితే కొంతకాలం తర్వాత ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం చేసినటువంటి ఆదాము దేవుడు తనకిచ్చినటువంటి అధికారం అంతటిని పోగొట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 45వ వాక్యం నుండి 49వ వచనాల వరకు కడపటి ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఆ మొదటి ఆదాము ప్రకృతి సంబంధి కనుక మనం కూడా ప్రకృతి సంబంధులంగా మారాము. అయితే కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తు పరలోక సంబంధి కనుక ఆ పోలికగా మనం మారతాం. అయితే ఈ వచనాలు ఖచ్చితంగా క్రీస్తుని చూపిస్తున్నాయని అనే దానికి కారణము లేదా ఆధారం ఏంటి అని అడుగుతారా? ఈ కీర్తన 8వ అధ్యాయంలో మరొక వచనం మనం చదువుదాం. 5, 6 వచనాలు చూడండి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీ ఉంచి ఉన్నావు. మహిమ కిరీటము ఎవరికి ధరింపజేసి ఉన్నాడు? దేవుని కంటే కాస్త తక్కువగా ఎవరిని కలుగజేసి ఉన్నాడు? పౌలు ఈ విషయంలో చక్కటి వివరణ ఇస్తున్నాడు. హెబ్రీ పత్రికలోకి రండి, 2వ అధ్యాయం 6 నుండి గమనించండి.
అయితే ఒకడు ఒకచోట ఇలాగున్న దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసితివి, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని. పౌలు వివరిస్తున్నాడు, ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది, అయితే అది సంపూర్ణంగా ఇంకా నెరవేర్చబడవలసి ఉంది అని. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనం చూచుచున్నాము అంటున్నాడు. కీర్తన 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం యొక్క అర్థాన్ని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు తేటగా. క్రీస్తు ఇదివరకే పాపమును, అపవాదిని, మరణాన్ని జయించాడు. వాటి మీద ఆయనకు అధికారం ఉంది. ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా సమస్తము పైన ఆయన అధికారిగా ఉన్నాడు. అయితే సంపూర్ణంగా మనం చూసే దినం వస్తుంది, అదే క్రీస్తు రాకడ దినం. సమస్తము ఆయన పాదముల కిందికి రాక తప్పదు, ఆయన సర్వాధికారాన్ని ఒప్పుకోక తప్పదు. దావీదు కేవలం కీర్తనకారుడు మాత్రమే కాదు, ఓ రచయిత, ఓ కవి. అంతకు మించి దావీదు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం గమనిస్తే, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములని, దావీదు మొదలుకొని బబులోనుకు యూదులు కొనుపోబడిన సమయం వరకు 14 తరములని, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములని. అంటే దావీదు నుండి క్రీస్తు వరకు దాదాపుగా 28 తరాలు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎంత యాక్యురేట్గా ప్రవచించాడు చూడండి దావీదు. దేవుడై ఉండి మానవునిగా తగ్గించుకొని లోకానికి వచ్చాడు. అందుకే తండ్రి అని నామముల కంటే పైనామముగా ఆయనను హెచ్చించాడు. మహిమ కిరీటముతో ఆయన ధరింపచేసి ఉన్నాడు. యుగ యుగములు ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందునుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.